తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, కందుకూరి విశ్వనాథ్, అయోధ్య బాలచంద్రయ్య శెట్టిలు విచ్చేశారు. వారు లబ్ధిదారుల నుండి అర్జీలను స్వీకరించారు. తహసీల్దార్ రామయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సమస్యలను పరిష్కరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాకాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మొత్తం డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు 42 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం గంగన్నపాలెం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికే మొత్తం 25 గ్రామాలు పూర్తి చేసుకొని 26వ గ్రామంగా మనం ఈరోజు గంగన్నపాలెంలో నిర్వహించుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మనం రీసర్వే జరిగినటువంటి 16 గ్రామాలు రేపటి నుంచి మొదలవబోతున్నాయి గ్రామ సభలో. ఇప్పుడు ఈ రోజుతో రీసర్వే కాని గ్రామాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంది. రీసర్వే జరిగినటువంటి గ్రామాలు ఆల్రెడీ ఇంతకుముందే రీసర్వే గ్రామ సభలో నిర్వహించుకొని వాటిల్లో మొత్తం 169 అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా వివిధ దశల్లో డిస్పోజల్ చేస్తూ వస్తున్నాము. రేపటి నుంచి కూడా మళ్ళీ రీసర్వే జరిగిన తిరిగి రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయబోతున్నాం. అక్కడ ఇంకా ఎవరైనా అప్పుడు రీసర్వే గ్రామ సభల్లో ఇవ్వని అర్జీలు ఉంటే వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవన్నీ కూడా రేపటి నుంచి జరిగే రెవెన్యూ సదస్సులలో రీసర్వే జరిగిన గ్రామ సభలలో ఇవ్వనటువంటి అర్జీలు కూడా మీరు మాకు ఇస్తే అవి కూడా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పటి వరకు చూస్తే మన మండలంలో దాదాపు 700 వరకు అర్జీలు స్వీకరించడం జరిగింది. వీటిల్లో ఎక్కువ భాగం మనకి ఇవ్వమని అడిగి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. మనం వెరిఫై చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆర్ఓఆర్కి సంబంధించిన అర్జీలు కూడా ఎక్కువ వచ్చున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఇప్పటికే మొదలుపెట్టి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ అర్జీలు కూడా వివిధ దశల్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. అవి కూడా వితిన్ టైంలోనే అవన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలే అవన్నీ కూడా పూర్తి చేయడానికి మేమంతా కూడా రెడీగా అవన్నీ వర్కౌట్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరందరూ ఈ రెవెన్యూ సదస్సులని దిగ్విజయంగా మన వాకాడు మండలంలో నిర్వహించుకోవడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాన మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో, అలాగే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుపుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా రీసర్వే జరిగిన గ్రామాలు కూడా జనవరి 8 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు నిర్వహించుకోవాలి. ఈ గ్రామ సభలకి వాకాడు మండలంలోని ప్రతి గ్రామ సభకు అటెండ్ అయి ఉన్నాము. ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చక్కగా సహకరిస్తూ మా సిబ్బందికి మాకు వెన్నంటి ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా వాళ్ళకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా పబ్లిసిటీ ఇవ్వడానికి కూడా ఎక్కువగా ప్రజల నుంచి అర్జీలు రావడానికి కారణం కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు యూజ్ పబ్లిసిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎవరైతే సమస్యలు ఉన్నారో ల్యాండ్ విషయాల్లో వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభలకు వచ్చే విధంగా చేసినందుకు కూడా మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ రీసర్వే జరిగే గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని జనవరి 8 వరకు ఎండింగ్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ డిస్పోజల్ అనేది కూడా స్పీడప్ చేస్తాము. అప్పటి వరకు మనం గ్రామ సభల్లో ఉన్నాం కాబట్టి కొంత మందకోడిగా జరిగిన డిస్పోజల్ అనేది రేపు జనవరి 8 నుంచి ఇదే పనిలో ఉంటూ ఖచ్చితంగా అన్నీ వచ్చిన అర్జీలన్నిటికీ కూడా క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఖచ్చితంగా చేస్తామని మా టీం తరఫున తహసీల్దార్గా నేను మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. కానీ ఈ యొక్క గ్రామ సదస్సులు అనేటివి ఇంతకుముందు అంటే 1997-90 నుంచి జన్మభూమి కార్యక్రమాలుగా చేపట్టడం జరిగింది. అప్పటి నుంచే మన ప్రభుత్వానికి ప్రజల సమస్యలు అధికారుల ద్వారా తెలియపరుచుకొని అధికారుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజల వద్ద పాలన అనేది మన తెలుగుదేశం పార్టీ విధానంగా చంద్రబాబు నాయుడు చేసుకొచ్చాడు. ఈ యొక్క విధానాన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అట్నే సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ యొక్క విధానంలో ఇంతకుముందు ప్రభుత్వాల మధ్యలో వచ్చిన సమస్యలు ఎక్కువ ఉండేది కాదు, మామూలుగా పరిష్కరించదగినటువంటి సమస్యలు ఉండేటివి. కానీ గత ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా, అది శాడిజంగా, అది ఏంటంటే అక్కడ విధానాలు ఎక్కడ ప్రపంచంలో కూడా అటువంటి విధానాలు అనేటివి లేని విధంగా కొత్త విధానాలు తీసుకొచ్చారు. దాంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డిపాళ్లెం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.